శ్రీ గురుపాదుకాభ్యో నమః. హరి ఓం. స్థిత్యై దండయితో దండ్యాన్ పరిణేతు ప్రసూతయే అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మ ఏవ మనీషిణః. ఇది రఘువంశంలోంచి ఉన్నటువంటి శ్లోకం. దీని గురించి మనం చెప్పుకుందాము. ఎందుకంటే ఒక అద్భుతమైన శ్లోకాల్లో రఘువంశంలో కొన్ని అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. అది ఎంత శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణాం అని చెప్పేసి ఇట్లాంటివైనా సరే, లేకపోతే మనకి సత్యాయ మితభాషిణాం ప్రజాయై గృహమేధినం అన్నట్టు చాలా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. మనం వీటిలో ఒక శ్లోకం ఏంటంటే స్థిత్యై దండయితో దండ్యాన్ పరిణేతు ప్రసూతయే అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మ ఏవ మనీషిణః అని చెప్పేసి ఒక మంచి శ్లోకం. ఇది రఘుమహారాజు యొక్క గొప్పదానాన్ని చెప్తున్నటువంటి మన కాళిదాస మహాకవి ఈ శ్లోకాన్ని ఇచ్చినారు. దీంట్లో మొదట స్థిత్యై దండయితో దండ్యాన్ అనే ఈ పాదం గురించి చెప్పుకుందాము. ఇదేంటంటే స్థిత్యై దండయితో దండ్యాన్, రఘు మహారాజు ఎంతటి శ్రేష్ఠుడు, ఆయన యొక్క శ్రేష్ఠత్వం ఎంత అమోఘమైనది అని చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్తూ ఏమంటారంటే స్థిత్యై ఉండడానికి దండయితో దండ్యాన్. ఇప్పుడు రఘు మహారాజు క్షత్రియుడు, సుక్షత్రియుడు. రఘు మహారాజు అయినా సరే, తర్వాత దిలీప మహారాజు అయినా సరే, రామచంద్రమూర్తి అయినా సరే, ఇదంతా కూడా క్షత్రియ పరంపర. ఈ క్షత్రియ పరంపరలో అందరూ సుక్షత్రియులు. ఇప్పుడు మనము ఒక పురాణంలో క్షత్రియుల గురించి చదువుకునేటప్పుడు మరి ఈ కాలంలో రాజులకి మాత్రమే వర్తిస్తుందా? ఎట్లా అంటే ఇప్పుడు ఈ కాలంలో రాజులు ఎవరు? రాజకీయ నాయకులు. ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళే రాజులు అవుతారు. ఆ రాజులకి మాత్రమే ఈ రాజనీతి శాస్త్రం వర్తిస్తుందా, లేకపోతే దీన్ని వేరే విధంగా కూడా అర్థం చేసుకోవచ్చా అంటే ఇది ప్రతి వ్యవస్థలో రాజులకి వర్తిస్తుంది. పూర్తిగా సంపూర్ణంగా వర్తించకపోవచ్చు, కానీ దాదాపు దీనిలో చెప్పినటువంటి 10కి 8 మాటలు అందరికీ వర్తిస్తాయి. ఎట్లా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక రాజు అంటే ఒక వ్యవస్థకి నాయకుడు. ఒక సమస్త దేశంలో ఉన్నటువంటి కొన్ని కాదు అన్ని విభాగాలకి ఒక వ్యవస్థకి నాయకుడు రాజు. ఆ వ్యవస్థకి నాయకుడు ప్రతి సంస్థలో కానీ ప్రతి ఒక ఏర్పాటులో కానీ ఉంటాడు. ప్రతి ఏర్పాటులో, సంస్థలో, ప్రతి విభాగాల్లో, ప్రతి ఒక్క ఇంట్లో కూడా రాజు ఉంటాడు. ఇంటికి కూడా రాజు ఎవరు? ఇంటి పెద్ద, ఇంటి యజమాని. మనం తెలుగులో యజమాని అంటున్నాం, కానీ స్వామి అనేది అసలైన పదము. యజమాని అంటే యజ్ఞము చేసేవాడు. యజ్ఞానికి ఆ ఇంట్లో ఎవరైతే యజ్ఞపీఠం మీద కూర్చుంటాడో ఆయన యజమాని. ఇవాళ రేపు యజ్ఞాలు సరే చేస్తే చాలా మంచిది, కాకపోతే సహజ సిద్ధంగా చాలా ఉచితమైనటువంటి పదము స్వామి. అయితే ఈ స్వామి ఎవరైతే ఉంటారో ఇంటికి, అంటే ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో, పీఠల మీద పూజల మీద కూర్చునేటువంటి, ఇంటి బాగోగులు చూసుకునేటటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేకపోతే చిన్న ఒక చదువుకునే అబ్బాయి కావచ్చు. కొన్ని ఇళ్లలో చదువుకునేటటువంటి పిల్లలే పెద్ద దిక్కై ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళైనా సరే ఈ యొక్క రాజనీతి శాస్త్రము ఇంట్లో ఉన్నటువంటి యజమానికి, ఇంటి పెద్దకి తప్పకుండా అన్వయమవుతుంది. ఇప్పుడు ప్రజలు అని అక్కడ సూచించినప్పుడు ఇక్కడెవరు ప్రజానీకము? పిల్లలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు. ప్రజల్ని ఎట్లాగైతే రాజు పరిపాలిస్తాడో ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులని, పిల్లల్ని, ఇంట్లో ఉన్నటువంటి మన వాళ్ళని ఆ రాజు అట్లా పరిపాలించాలి. ఆ రాజు అంతటి ధర్మనిష్టతో, అంతటి ధర్మబుద్ధితో పరిపాలించాలి అనేటటువంటి జ్ఞానము మనకి మనం పురాణాలు చదివినప్పుడు, పురాణాలని గమనించినప్పుడు అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి. అంతేగాని రాజనీతి శాస్త్రము, క్షత్రియ శాస్త్రం అంటే కేవలం రాజుకి ఈ దేశానికి అధినేత అయినటువంటి రాజకీయ నాయకులు, లేకపోతే ఒక ప్రధానమంత్రికో, లేకపోతే ఒక రాష్ట్రానికి అధికార నాయకుడైనటువంటి ఒక ముఖ్యమంత్రికో అన్వయం అయ్యేటటువంటి విషయం మాత్రమే కాదు.
ఇది ప్రతి వ్యవస్థలో ఒక వ్యవస్థ తీసుకుంటే మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగానికి ఉన్నటువంటి విభాగానికి అధికారి, పై అధికారి ఎవరైతే ఉంటారో ఆయనకి అన్వయం అవుతుంది. లేకపోతే మన చిన్న జట్టు, ఉద్యోగంలోనే చిన్న జట్టు ఉంటుంది, మన యొక్క సమూహం, ఒక ఫలానా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి టీం, ఆ టీం లీడ్ లేకపోతే టీం మేనేజర్ ఎవరైతే, ఈ ప్రతి ఒక్క నాయకులకి రాజనీతి శాస్త్రము, క్షత్రియ శాస్త్రము తప్పకుండా అన్వయం అవుతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఉన్నటువంటిది రెండు అక్షరాలాత్మకమైనటువంటి గొప్ప తపస్సు అయినటువంటిది ధర్మము. ధర్మమే సమస్తంలో ఉండి వ్యాపించి అందరిని నడిపించేది, నిలబెట్టేది, గెలిపించేది. కాబట్టి ఈ ధర్మాన్ని అవలంబించి చెప్పినటువంటి రాజనీతి శాస్త్రము, క్షత్రియ శాస్త్రము ప్రతి ఒక్కరికి అన్వయము అవుతుంది. గృహంలో నుంచి దేశాధినేత వరకు. ఇప్పుడు మనము దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని చూడాలి. ముందు స్థిత్యై దండయితో దండ్యాన్ అంటే దండయిత, దండ్యాన్ దండయిత. ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తున్నారో, తప్పు చేసిన వాళ్ళని ఆ తప్పు చేసి ఆ దోషులని, ఆ యోగ్యులని దండించి తీరాలి. ఇది రాజు యొక్క ధర్మము. స్థిత్యై దేని కొరకు? స్థిత్యై నిలబెట్టడానికి, ఉండడానికి. ఆ తప్పు అక్కడ జరిగింది, ఆ ఉచితమైనటువంటి సముచితమైనటువంటి దండనము విధించకపోతే స్థితి ఉండదు, నిలబడదు, కకలావికలమైపోతుంది వ్యవస్థ. ఇప్పుడు ఒక ఇంటి యజమాని అయినా సరే పిల్లాడు తప్పు చేసినప్పుడు పిల్లాన్ని మందలించాలి, పిల్లాన్ని అవసరమైతే దండించాలి. అది ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు దండనం అనేది ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, కానీ సముచిత సమయం వచ్చినప్పుడు, అది అవసరమైనప్పుడు దండించి తీరాలి తప్ప ప్రతి దానికి వెనకేసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని గౌరవం చేయకూడదు. దాన్ని ఆయన నెత్తి మీద చేసేసుకొని గారాబం ఎక్కువ చేసేస్తే పిల్లలు పాడైపోతారు. దీన్ని బాగా అమలుపరిచి చూపించడం వల్ల పిల్లలు ఒక మంచి వృద్ధిలోకి వస్తారు, మంచి నేర్చుకుంటారు. కొన్ని విషయాలలో మనం చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి దాని యొక్క తీవ్రత. అట్లాగే ఒక రాజు కూడా అంతే, తన ప్రజల్ని చూసుకునేటప్పుడు తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా దండించాలి తప్ప ఇంకా పోనీలే అనే మానవత్వం అనేది అతిగా పనికిరాదు. అందరికీ రాజు యొక్క పదవే అది. రాజరికం అంటేనే తప్పు చేసిన వాళ్ళని దండించి తీరాలి. స్థిత్యై దేని కొరకు? స్థిత్యై ఉండడానికి, నిలబడడానికి. ప్రజానీకానికి ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని ఉంచడానికి ఆ రాజు దండించి తీరాల్సిందే. స్థిత్యై దండయితో దండ్యాన్. అర్హత కలిగిన వాళ్ళకి, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆ తప్పుకి యోగ్యమైనటువంటి శిక్ష ప్రతి ఒక్కరూ రాజు వేయవలసిందే. అందుకే అంటారు సామదాన భేద దండోపాయాలు అని. సామము బాగా మంచిగా చెప్పాలి, ఒక ప్రేమతో స్నేహితుడులాగా ఒక మంచి మాటలు చెప్పి మారతాడేమో అని చూడాలి. సామము, దానము. ఒకటిచ్చారే ఇది ఇస్తారా నీకు ఫలానా, నేను చేపిస్తా, ఈ పని చేపిస్తా, నువ్వు మంచిగా ఉండు, బుద్ధిగా ఉండు, నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను దగ్గరుండి నేను చేపిస్తా. పిల్లాడున్నాడు అనుకోండి, పోనీ అరే రా నాన్న నీకు ఇప్పిస్తాను నేను, పోనీ నువ్వు ఫలానా పరీక్షల్లో మంచి మార్కులు కొట్టు, మంచి అంకెలు సంపాదించు, నీకు నేను ఒక మంచి బహుమతి ఇస్తాను, ఒక సైకిల్ కొనిస్తాను, లేకపోతే ఒక మంచి పుస్తకం కొనిస్తాను, ఇట్లా ఒక పోనీ అలా షికారు తీసుకెళ్తాను, మంచి నీకు కావాల్సినటువంటి ఒక మంచి ఒక సముచితమైనటువంటి నీకు ఇష్టమైనటువంటి ఒక సినిమా చూపిస్తాను, ఒక మంచి హోటల్కి తీసుకెళ్ళి నీకు మంచి ఆహారం పెట్టిస్తాను. ఇట్లాంటివి అప్పుడప్పుడు పిల్లలని మంచి దారిలో పెట్టడానికి వాడచ్చు. దానము ఇచ్చి, సామదాన భేదము. భేదం అంటే వాళ్ళని చూపడం. ఇప్పుడు బాగా నడుచుకుంటున్న వాడిని చూపెట్టి చూడు, అతను బాగా నడుచుకుంటున్నాడు, అతను ఇంకా గొప్ప స్థాయిలో పనిచేస్తున్నాడు, నువ్వు కూడా అతన్ని అనుకరించాల్సిన అవసరం లేదు, కానీ అతని యొక్క మంచి లక్షణాలని అనుసరించు.
అతని మంచి పద్ధతిని స్ఫూర్తిగా తీసుకో అని చెప్పడంలో ఎప్పుడు తప్పు కాదు. ఇప్పుడు కొంతమంది ఒక ఒక విచిత్రంగా పిచ్చిగా వాదిస్తారు. అంటే నన్ను కంపేర్ చేయకు అతనితోనని. కంపారిజన్ అనేది చెయ్యకూడదు, వాస్తవమే. కానీ ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఒకరిని ఆదర్శంగా చూపించడం ఎప్పుడు తప్పు కాదు. అదే ఫలానా ఆయన లాగే చేయమని కాదు, ఫలానా ఆయన అంత బాగా చేస్తున్నాడు, అతన్ని తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని అతని నుంచి కొన్ని నేర్చుకొని నువ్వు బాగా పని చెయ్యి, దానిలో తప్పేముంది అని చెప్పడం అనేది చాలా ముఖ్యము. ఇది ప్రతి ఒక్క వ్యక్తిలో ఇది నాటుకుపోవాలి. కంపారిజన్ కాదు, ఇది ఇన్స్పిరేషన్ టు షో సమ్వన్ దట్ టు బీ ఇన్స్పైర్డ్ ఆఫ్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, టెండూల్కర్ గారిని చూసి నేర్చుకోరా అని చెప్తే తప్పేముంది? ఇప్పుడు విరాట్ కోహ్లీ అంతటి వ్యక్తి సచిన్ టెండూల్కర్ గారిని చూసి ఎన్నో నేర్చుకొని దాన్ని అవలంబించుకొని మంచి స్థాయిలో వచ్చున్నారు ఆయన విరాట్ కోహ్లీ గారు. అంతటి విరాట్ కోహ్లీయే చేసినప్పుడు ఒక గొప్ప విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, ఇంకా మనకి ఎన్నో రంగాల్లో ఎన్నో విషయాల్లో అందులో గొప్ప గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకొని దాన్ని అవలంబించిన వాళ్ళు ఎంతో మంచి స్థాయిలోకి వచ్చినారు. అబ్దుల్ కలాం గారు వారి యొక్క గురువులను పెద్దవాళ్ళని చూసి నేర్చుకొని మంచి స్థాయిలోకి వచ్చిన వారు. మన వివేకానందుల వారిని చూసి ఎందరో మంచి స్ఫూర్తిని పొంది మంచి స్థాయిలోకి వచ్చిన వారు ఉన్నారు. కాబట్టి ఒకరిని చూసి వాళ్ళలాగా నువ్వు బాగా ప్రవర్తించాలి, బాగా వృద్ధిలోకి రావాలి అని చెప్పడం అనేది ఎప్పుడు తప్పు కాదు. సామదాన భేద దండోపాయాలు, ఇప్పుడు దండనం ఇవ్వాలి. ఇప్పుడు మంచిగా చెప్పినా వినలేదు, నీకు ఏమైనా ఇస్తారా, మంచి మార్కులు తెచ్చుకో అయినా కానీ వాడు వినలేదు. దాన భేద, అదిగో వాడిని చూడు, వాడు ఎంత బాగా చదువుతున్నాడు, వాడు ఎంత బాగా చేస్తున్నాడు. అట్లాగే నువ్వు వాడన్ని మార్కులు ఇప్పుడే అవసరం లేదు, కానీ మెల్లిమెల్లి వాడిలా చూసి టెక్నిక్స్ ఏమైనా చూసి వాడు అనుసరిస్తున్నటువంటి కొన్ని పద్ధతులు చూసి దాంట్లో నుంచి తీసుకొని నువ్వు అవలంబించు. మంచిగా నీ స్టైల్లో నువ్వు చదువు, కాకపోతే వాడి నుంచి స్ఫూర్తిని తీసుకో అని చెప్పడంలో తప్పేముంది? సామదాన భేద దండోపాయం, ఇప్పుడు దండనం ఇవ్వాలి. నువ్వు ఈ 3 చెప్పినా వినట్లేదు, నీకు దండనం తప్పదు అని వాడిని దండించి మందలించి ఆ యొక్క కొంచెం కోపాన్ని ప్రదర్శించాలి. అందుకే కోపం ఆహారత్ అంటారు. వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు కరదూషణాదులు సైన్యాన్ని వేసుకొని మీదకు వస్తున్నప్పుడు దండయాత్రకి రామచంద్రమూర్తి మీదికి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని పిలిచి సీతమ్మ తల్లిని తీసుకెళ్ళి లోపలికి గుహలోకి తీసుకెళ్ళి లోపల ఉండండి అని చెప్పి పంపించేసి కోపం ఆహారత్ అంటారు. ఆయన రామచంద్రమూర్తికి కోపం రాలేదు, కోపాన్ని తెచ్చుకున్నాడు. క్రోధం కాదు, క్రోధం అనేది అన్కంట్రోల్డ్ రేజ్, అసలు నియంత్రణలో లేనటువంటి ఒక ఊగిపోయేటటువంటి ఒక అవస్థ క్రోధం అనేది. క్రోధం రాలేదు, కోపాన్ని తెచ్చుకున్నాడు. అట్లాగే కోపాన్ని తెచ్చుకొని పనైపోగానే వదిలేసేయాలి దాన్ని. అది మన ఆధీనంలో ఉండాలి. కాబట్టి స్థిత్యై దండయితో దండ్యాన్ అనేటటువంటి ఈ పద్ధతిని రఘు మహారాజు పాటించి ప్రజలని ఆయన యొక్క కింద ఉన్నటువంటి సామంతులని అదుపులో ఉంచుకుంటూ ధర్మాన్ని పాటిస్తూ ధర్మంగా రాజ్యాన్ని ఏలేవారు అని మనకి కాళిదాస మహాకవి యొక్క అద్భుతమైన శ్లోకంలో ఎంత అద్భుతమైన వారు చెప్పినవి కొన్నే. స్థిత్తే దండయితో దండ్యాన్ పరిణేతు ప్రసూతయే అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మ ఏవ మనీషిణః. ఈ చిన్న శ్లోకంలో ఎంతటి అర్థాన్ని ఇచ్చిండ్రు. అందుకే కవి కులగురువు అయినారు కాళిదాస మహాకవి. ఆయన ఇప్పటికీ ఆయన ఏమంటారంటే హీఈస్ అ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటారు. తప్పు. షేక్స్పియర్ ఈజ్ ద కాళిదాస ఆఫ్ దట్ కంట్రీ. అంతటి కాళిదాస మహాకవి యొక్క కవిత్వాన్ని గమనిస్తే ఆయన యొక్క పద ప్రయోగాలని ఎంత అద్భుతంగా చేస్తారో చూద్దాం మనము. ఇంకా ఈ శ్లోకంలో స్థిత్యై దండయితో దండ్యాన్ అనేటటువంటి పదాన్ని సమకూర్చిన విధానాన్ని మరోసారి తెలుసుకుందాము. అట్లాగే దాంతోపాటు స్థిత్యై దండయితో దండ్యాన్ పరిణేతు ప్రసూతయే అంటే ఏంటో కూడా చూద్దాము. దీన్ని బాగా గమనిస్తూ మన కాళిదాస మహాకవి గారికి కూడా నమస్కారం చేసుకుంటూ సమస్త గురువులకి నమస్కారం చేసుకుంటూ